మాస్టర్ గారికి ప్రణామాలు. మిత్రులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి మనల్ని వదలని ఒక సవాలు పరీక్ష. ముఖ్యంగా విద్యార్థి దశలో నెలకి, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరాంతంలో వచ్చే పరీక్షలతో పాటు పోటీ పరీక్షలు, ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇలా ఎన్నెన్నో పరీక్షలను మనమందరం ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే బాగా కష్టపడి ప్రిపేర్ అయినప్పటికీ ఏదో ఒక ఊహించని కారణం చేత విజయం సాధించలేని వారితోనే అసలు సమస్య అంతా. అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలవడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. పరీక్షలైన తర్వాత ఎంత ప్రశాంతత వస్తుందో, రిజల్ట్స్ వచ్చే సమయంలో అంతే ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. పరీక్ష వ్రాసిన విద్యార్థులందరూ మంచి ఫలితాన్ని సహజంగానే ఆశిస్తారు. అయితే కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యి పరీక్ష వ్రాసి కోరుకున్న విజయం దక్కించుకొని చాలామంది తదుపరి అడుగు ఆనందంతో వేస్తారు. కొందరు సరిగ్గా ప్రిపేర్ అవ్వక పరీక్షలను తేలికగా తీసుకొని కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఉంటారు. వీళ్ళు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. మునుపటి కన్నా ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి అవసరమవుతాయి. అయితే బాగా కష్టపడి ప్రిపేర్ అయినప్పటికీ ఏదో ఒక ఊహించని కారణం చేత విజయం సాధించలేని వారితోనే అసలు సమస్య అంతా. చాలా వరకు ఆ సమయంలో మనలో నిరాశ, నిస్పృహలు సైతం కలగడం సహజం. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేను పడ్డ శ్రమంతా నిష్ప్రయోజనమైన వంటి నకారాత్మక భావాలు ఏర్పడతాయి. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు లేనప్పుడు ముందుగా వాటిని అంగీకరించండి అంటారు హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి దాజీ. Life is full of challenges. When things happen as per our desire, as per our plan, we feel happy. And when they go against our plans, naturally, we feel a bit disappointed. But every fall also teaches us a lesson. We have to adapt to various situations. If you don't adapt to the tragedy, those tragedies will work like black holes. You'll get sucked into it and you will never be able to come out of that depressive state. So take these miseries, failures as stepping stone to further successes. సాధారణంగా మనం విజయాన్ని మార్కులతోనూ, ర్యాంకులతోనే కొలుస్తాం. అయితే జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించి ఎందరికో ప్రేరణగా నిలిచిన మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, ఆల్బర్ట్ ఐన్స్టైన్, థామస్ ఆల్వా ఎడిసన్ వంటి మహానుభావులు తమ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిన వాళ్ళే. అయితే వారు విఫలమయ్యామని అక్కడ ఆగిపోలేదు, తమ ప్రయత్నాన్ని ఆపేయలేదు. నిజమైన విజయం మీరు తిరిగి లేచి మరింత ఉత్సాహంతో మీ ప్రయత్నాన్ని కొనసాగించగలిగే ధైర్యంలోనే ఉంటుంది. ప్రతి మొక్క ఎదిగే క్రమంలో కొంతకాలం బీజ రూపంలో మట్టిలో ఉండి ప్రపంచానికి కనిపించదు. అలాగే మన ప్రగతి కూడా కొంతకాలం బాహ్యంగా కనిపించకపోయినా మీ ప్రయత్నాల్ని ఆపనంత వరకు మీరు అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్నట్లే. మనల్ని మనం పాజిటివ్ దృక్పథంతో నిలుపుకోవడానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఎంతో తోడ్పడుతుంది. Meditation helps a lot in every field. It sensitizes you from inside and makes you responsible for all that you do. Your conscience, your consciousness skyrockets. You take responsibility seriously in every field actually. That's why Lord Krishna says, Yogaha Karmasu Kausalam. కాబట్టి మనం ఇతరులపై చూపే దయ, కరుణ, సహానుభూతి మనపై మనం కలిగి ఉండడం కూడా ఎంతో అవసరం. చాలామంది సమస్యలను అంగీకరించక వ్యవస్థలోనే లోపముందని,
తమలో కాదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అది మన మనసు సహజంగా చేసే విశ్లేషణ. అయితే ఫలితాన్ని ఉన్నదన్నట్లుగా అంగీకరించడం మనకు మన గురించి నిజాన్ని తెలియజేస్తుంది. అంగీకరించడం అంటే ఓడిపోయామని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. ప్రస్తుత వైఫల్యం నుండి పాఠం నేర్చుకొని మరింత దృఢంగా, స్థిరంగా విజయం వైపు అడుగులు వేయడం. ఇటువంటి సానుకూల ధోరణి మనకు నిబ్బరంగా ఉండడానికి, లక్ష్యం వైపు మరింత వేగంగా ప్రయాణించడానికి దోహదపడుతుంది. అంటే జీవితంలో వైఫల్యాలు కూడా భాగమేనని అంగీకరించగలగడం. అంతేకాని జీవితమే విఫలమైందని బాధపడటం కాదు. ఒక సమస్యను మనం అంగీకరించినప్పుడు మనం దానిపై సగం విజయం సాధించినట్లే. The failures, if you don't accept, you'll not only feel sad, but not accepting it, you will not learn anything from that. Once you accept, you will know how to get out of it, and also you'll learn the lesson. So acceptance is the key. Adjustment. ఇతరులతో పోల్చుకోవడం కూడా మనల్ని నిరాశకు గురి చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర విద్యార్థులతో పోల్చకూడదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ విశిష్టమైన వారే. కేవలం ఒక్క పరీక్ష మన విజయాన్ని నిర్ణయించలేదు. ఏనుగుని ఎగరమని, పక్షిని ఈదమని, చేపను నేలపై నడవమని ఒత్తిడి చేసే ప్రస్తుత సమాజంలో మనం పరిమిత చట్రంలో ఇరుక్కుపోకూడదు. టాలెంట్కు కొలబద్దాలంటూ ఏమీ లేవు. మనం అంతరంగంలో నిజాయితీగా దృష్టిని సారించి గమనిస్తే ఎందులో ప్రతిభతో విజయం సాధించగలమనేది మనకే తెలుస్తుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. దాన్ని తగ్గించడానికి సరైన ప్రణాళిక, తగిన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం, సానుకూల దృక్పథం అవసరం. వీటితో పాటు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, మెంటార్ల అండ, తోడ్పాటు కూడా చాలా దోహదపడతాయి. అలాగే కొన్ని పోటీ పరీక్షలకు, ఉదాహరణకు అఖిల భారత స్థాయిలో జరిగే సివిల్స్, జేఈఈ, నీట్ లాంటి పరీక్షల్లో విజయానికి కొందరు విద్యార్థులకు పరిమిత సమయం, సన్నద్ధత మాత్రమే సరిపోదు. అటువంటప్పుడు వారు విజయానికి మరో ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది. పట్టుదలతో ప్రిపేర్ అయితే విజయం తప్పక లభిస్తుంది. కనుక మనం అతి విశ్వాసం, ఆత్మ న్యూనతలతో కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ, విజయం అంటే కేవలం గెలుపు మాత్రమే కాదని, విజయం యొక్క నిర్వచనం ఆత్మసంతృప్తి అని విద్యార్థులంతా అర్థం చేసుకుంటే మన దేశంలో పరీక్షా ఫలితాల సమయాల్లో జరిగే చాలా వరకు నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యలు అనేవి తగ్గిపోతాయి. ఫలితాలతో సంబంధం లేకుండా నిరంతర కృషి, పట్టుదల, తపన అనేవి విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దుతాయి. ఉదయం పూట కొద్దిసేపు చేసే ధ్యానం మనకు ఎంతో స్ఫూర్తినివ్వడమే కాక మన పరిస్థితిపై, చేయగలిగిన వాటిపై మరింత అవగాహన కల్పిస్తుంది. మన జీవితాల్లో పరీక్షా ఫలితాలు అనేవి ఒక చిన్న భాగం మాత్రమే. క్రింద పడ్డా తిరిగి లేచి నిలబడండి, మళ్ళీ చదవండి. అనవసరపు ఆకర్షణలకు లోను కాకుండా స్థిరచిత్తంతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. మీ కళలు, మీ కృషి ఎన్నటికీ వృధా కావు. విద్యార్థులందరికీ హార్ట్ఫుల్నెస్ తెలుగు సోషల్ మీడియా తరఫున శుభాకాంక్షలు.